ఇలా అబద్ధాలను ప్రచారం చేయటానిక మీరు రూలింగ్లోకి వచ్చింది? ఒక ముఖ్యమంత్రి అన్నవాడి స్థాయి ఏంటి? ఒక ముఖ్యమంత్రి అన్నవాడు ఎంత గౌరవంగాను ఎంత హుందాగా ప్రవర్తించాలా? అందులో నువ్వు 4 సార్లు ముఖ్యమంత్రివి, అదేవిధంగా మరి 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నావు. ఇలాంటి వాడివి ఇంకెంత హుందాగా ప్రవర్తించాలి? ఇలాంటిది ఒక నీ కొడుకు లాంటి ఒక వ్యక్తి మీద నిందలు వేయటం కోసం, జగన్ గారిని బ్లేమ్ చేయటం కోసం ఇంత నీచంగా దిగజారిపోయి లడ్డూలో కొవ్వుగా స్వయంగా నువ్వే చెప్తావా? సెప్టెంబర్లోనే చెప్తావా? ఎప్పుడో జూన్లో నెయ్యి వస్తే సెప్టెంబర్లో 4 నెలల తర్వాత ఎలా నువ్వు అనౌన్స్ చేస్తావు? ఆ తర్వాత నీ కొడుకు, ఆ తర్వాత నీ బానిస ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్, మీ ముగ్గురు కలిసి ఎంత హీనంగా ప్రవర్తించారు. ఈరోజు సిటీకి ఏమి రిపోర్ట్ చెప్తారు? మీరు కనీసం ప్రాయశ్చిత్తం అనేది మీకు లేదు, పశ్చాత్తాపం అనేది మీలో లేదు, క్షమాపణ చెప్పాలనే జ్ఞానం కూడా మీకు లేదు. ఎందుకంటే మీరు మనుషులు కారు గనుక, మానవత్వం అనేది మీలో చచ్చింది గనుక. ఈరోజు ఒక జంతువులతో సమానంగా ప్రవర్తిస్తున్నటువంటి మీరు ఈ హీనమైనటువంటి ఈ అభియోగాలకి సరైన సమాధానం చెప్పలేనటువంటి మీరు త్వరలోనే దీనికి తగినటువంటి మూల్యం కూడా చెల్లించుకుంటారు. ఆ వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ దేవుడైనా ఆయన ఏం చూస్తూ ఊరుకోడు. దీనికి తగినటువంటి పనిష్మెంట్ మీ ముగ్గురికి కూడా తొందరలోనే ఇవ్వబోతున్నాడని చెప్పి నేను భావిస్తా ఉన్నాను.